ఇంకెరోజు 23వ తేదీ ఆగస్టు నెల 2024 శుక్రవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఏళ్ళలో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో ఇంకా విషయానికి కోసం తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అయితే ఉంది. మనం ముందుగా టీవీఎస్ మండలని మొత్తం మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయండి. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జిఎస్ మండలి అని చూసుకున్నా ఇంచుమించు సేమ్ నిన్న షర్ట్ల దిగుమతులు అయితే వచ్చాయి. ఇక్కడ 1-2 మండీలకు కొంచెం అటు ఇటుగా వచ్చిన మిగతా మండీ అన్నిటికీ సేమ్ నిన్న షర్ట్లు ఇవి కూడా దిగుమతులు అయితే వచ్చాయండి. గుర్తుపెట్టుకోండి, దిగుమతులు ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా వస్తున్నా కూడా వేలంపాటల్లో పెద్దగా మార్పు అయితే లేదు. నిన్న పర్వాలేదండి, కొంచెం ఒక 50 రూపాయలు ఇంకా 100 రూపాయల వరకు ధర అయితే పెరిగింది. సో నిన్న మనకి ఒక వ్యాపారస్తుడు ఎంజీఆర్ అన్న ఐడియా ఉంది కదా, ఆయన అయితే వచ్చాడు. సో మెయిన్గా అంటే వాళ్ళంతా నెంబర్ 1 క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ మాత్రమే అంటే కాయలు అనేది కొంటారండి. సో ఓవరాల్గా ఈరోజు కూడా ఆయన ఉంటారా లేదనేది చూడాలి. సో నిన్న అయితే పర్వాలేదు, ఒక రకంగా ధరలు అయితే వెళ్ళాయి. మరి ఈ రోజు ఏ విధంగా వెళ్తే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. నిన్న ఏ విధంగా వచ్చిందో ఈ రోజు కూడా అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. ఒక 5 ఇంకా 10% కొంచెం అడిగా దిగుమతులు ఉన్నా కూడా మనకు వేలంపాటల్లో పెద్దగా మార్పు అయితే లేదు. నిన్న గమనించాం, అలాగే మొన్న చూసుకున్నది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.